అనేక సార్లు దేవాలయానికి ఇదే తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే మీరు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం, బురద చేయడం కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 కోట్ల దానికి 7 కోట్లను ఇస్తే ఆ 7 కోట్ల ఇచ్చినటువంటి జీవోన్ని ప్రతిదాన్ని కూడా అంత పట్టుబట్టి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. చెప్తాను 1 మినిట్ అధ్యక్ష. నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నారో దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, చదివిస్తాను, చదివి వినిపిస్తాను, ఆధారాలు చెప్తాను. ఎందుకు అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎందుకు రాలేదు చెప్పండి. వచ్చినా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. కనీసం మీరైనా సరే పశ్చాత్తాపడాలి. హిందువులకి, వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రత జరుగుతుంటే మీరు ఆ నాయకుడిని వెనకేసుకొచ్చి మన సమాజానికి, హిందూ సమాజానికి ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన తప్పుకి సంబంధం లేకపోయినా సరే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హిందువులకు క్షమాపణ చెప్పారు అధ్యక్ష. కనీసం వీళ్ళకి ఆ సిగ్గు లేదు, శరం లేదు. ఎప్పుడో ఒకసారి అధ్యక్ష యేసుప్రభుకి అన్యాయం జరిగిందని ఈ రోజు లెటర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 100 కోటి క్షమాపణలట. యేసుక్రీస్తే దేవుడా, మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? ఇన్ని రోజుల నుంచి అపవిత్రం జరుగుతుంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక్కసారైనా సరే క్షమాపణ చెప్పాడు అధ్యక్ష. క్షమాపణ చెప్పాడా? నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం చదువుతాను. మొదలు పెట్టండి అధ్యక్ష. మైక్ ఇవ్వండి అధ్యక్ష. ఏది అధ్యక్ష వారిని సభను ఆటల్లో పెట్టండి అధ్యక్ష. మీరు సభను ఆటల్లో పెట్టుకుంటే నన్ను మాట్లాడబట్టే ఏంటంటే ఇది న్యాయం అని అడుగుతున్నా. వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు మేము కూర్చున్నాం కదా, ఇది న్యాయం అని అడుగుతున్నా అధ్యక్ష. సార్ ఆ చిన్న సబ్మిషన్ వింటే అర్థమవుతుంది. ఓకే సార్, అసలు క్షమాపణ దేనికి అడుగుతున్నారు మాకు అర్థం కావడం లేదు సార్. తమరి గురించి ఏదో మాట్లాడితే వెంటనే మంత్రి గారు విత్డ్రా చేశారు, అయిపోయింది. క్షమాపణ దేనికి అడుగుతున్నాడో మాకు అర్థం కావడం లేదు. మా సబ్మిషన్ తమరికి ఒకటే సార్, ఈ చర్చని ఇంకా 3 రోజులైనా 4 రోజులైనా కొనసాగించండి. ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాతనే హౌస్ లో నుంచి వెళ్తుంది. ఈ రోజు దయచేసి రాత్రి 12 గంటల వరకు సభ నడపండి. మేము ఎంతమంది మాట్లాడతారో మాట్లాడిన తర్వాత మేము సమాధానం చెప్తాం. మా సమాధానం వినకుండా ఇట్లా సభని అడ్డుకుని మాట్లాడి బురదేసి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమానికి మేము సిద్ధంగా లేం. రేపు ఎల్లుండి 3 రోజులైనా దీని మీద సమాధానం చెప్పి తీరాల్సిందే. ప్రభుత్వ సమాధానాన్ని మీరు ప్రజలు కూడా వినాల్సిందే అనేటువంటిది సందర్భంగా చెప్తున్నా. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి సార్, ఆర్డర్లో పెట్టండి సార్ దయచేసి. బాబు ఇజ్రాయెల్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష, వారు ఏమీ సబూగా లేదు. వారు మాట్లాడుతుంటే మేము విన్నాం, రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నాం. అలానే రికార్డ్ అవడం కాదు, మా మాటలు వారు వినాలిగా. మేము వారి మాటలు వింటాం, మా మాటలు వారు వినవలసిన అవసరం లేదా అంటున్నా. మీరు వారి చేత ఈ విధంగా అర్పిస్తే మేము ఏ విధంగా మాట్లాడతాం అధ్యక్ష? మరి సభను కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష, సభను కంట్రోల్లో పెట్టండి. మా హక్కుల్ని హరించడమే అంటాను నేను, నాకున్న హక్కుని హరించడమే అంటాను. మాట్లాడుతున్నారు వినండి. వారు వినాలి కదా అధ్యక్ష, సభ అంతా వినాలి కదా.
వారు కూడా సభ్యులే కదా, వినకుండా ఈ విధంగా అధ్యక్ష ఈవేళ హిందువులకి, భారత హిందువులకి ఈవేళ అపకారం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా హిందువులకి అపకారం చేస్తున్నారు, వెంకన్న బాబుకి అపకారం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. 3.20కి నెయ్యి, 3.20కి నెయ్యి కొనాలి. వాళ్ళ డిమాండ్ ఏంటి అధ్యక్ష? వాళ్ళందరూ హిందువులా అని నేను అడుగుతున్నా. 3.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 3.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? నెయ్యి అంటే ఏంటి అధ్యక్ష? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, మేం గాని సభ్యులు గాని 3.20కి నెయ్యి కొంటున్నారా అధ్యక్ష? అవునయ్యా, 3.20కి ఆవు నెయ్యి కొంటున్నారా? చైర్మన్ గారు మీరు కొంటున్నారా 3.20కి అవునయ్యా? వాళ్ళు 3.20 మీద స్టాండ్ అయ్యి 6.20 కొంటానంటే, 6.20 కొంటానంటే హిందూపూర్ అంటారా, హెరిటేజ్ అంటారా? అంటే 6.20కి వాళ్ళ నిజంగా మనసు ఉంటే, వాళ్ళ హిందువులైతే, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నిజమైనటువంటి భక్తి ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఏ విధంగా దేనికి చెప్పాలయ్యా? దేనికి చెప్పాలని అడుగుతున్నా. మీరు అసలు హిందువులా అని అడుగుతున్నా. మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల గురించే మాట్లాడితే మా హిందువులందరినీ అవమానపరిచినట్లే మీరు అంటున్నారు. ప్రజలు విసుగు చెందుతున్నారు. మీ మాట కూడా నాకు బాధ కలిగింది అధ్యక్ష. ఈవేళ లడ్డూ మీద చర్చిస్తే ప్రజలు దీని మీద సుముఖంగా లేరు. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. 620 రూపాయలకి నెయ్యి కొంటే, హెరిటేజ్ రంగంలో తీసుకొస్తే, హిందూపూర్ని రంగంలో తీసుకొస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు అధ్యక్ష. ఈ విధంగా నెయ్యిని 3.20కే కొనాలి, 6.20 కొనొద్దు అంటే వీళ్ళు హిందువుల అధ్యక్ష. వీళ్ళది ఏ పార్టీ అని అడుగుతున్నాను అధ్యక్ష. నేను వీళ్ళది ఏ పార్టీ అని అడుగుతున్నా. వెంకన్న బాబుకి 6.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 6.20కి నెయ్యి వస్తుందా అని అడుగుతున్నాను నేను. కానీ దాన్ని కూడా అంగీకరించకుండా అందులో కుంభకోణం జరిగిందంటారా? 250 కోట్లు తిని రేపు శిక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో 6.20 కొంటే అది తప్పు అంటారా? 3.20కే కొనాలంటారా? కల్తీ నెయ్యే కొనాలంటారా? ఏం మనుషులు అధ్యక్ష? ఏ విధంగా ఎమ్మెల్సీలు అయ్యి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష? వెంకన్న బాబు మీద మినిమం కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి నేను గమనించాను అధ్యక్ష. 5,000 కోట్లు డిపాజిట్ ని వెనక్కి తీసుకోవడం, దాన్ని ఎంతో ప్రశ్నిస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం, గట్టిగా తిరస్కరిస్తే 5,000 కోట్లు మళ్ళా డిపాజిట్ ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం. 320 దేవస్థానాలని కూలగొట్టారు అధ్యక్ష. 320 దేవాలయాలు కూలగొట్టారు అధ్యక్ష. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మా హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. హిందువుల మీద కేసులు పెట్టారు అధ్యక్ష. అంటే 320 దేవాలయాలన్నీ కూలగొట్టి ఒక్కడి మీద, పిచ్చివాళ్ళ మీద కేసు పెడతానంటారు అధ్యక్ష. పిఠాపురంలో జరిగితే పిచ్చివాళ్ళ మీద కేసు పెడతానంటారు. హిందువుల యొక్క మనోభావాలను గుర్తించకుండా మీరు 320 రూపాయలకి నెయ్యి కొన్న సందర్భంలో ఈవేళ మీకు ఆయన అడుగుతాడు,
ఏమండి లడ్డు ఎవరైనా బాగుందా అని అడిగారా? మీకేమైనా కంప్లైంట్ వచ్చిందా అని అడుగుతున్నాడు ఆయన. ప్రజలు కంప్లైంట్ చేయరు అధ్యక్ష, సైలెంట్ గా వెళ్ళి 11 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 6-20 కానీ వ్యతిరేకించినట్లయితే, కొన్ని డైరీలు కానీ ఇవాళ మాట్లాడినట్లయితే మీకు రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.